మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. సార్, అవినాష్ రెడ్డి గారిది వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించి మరలా జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వడం ఏంది అసలు? కథ మళ్ళీ మొదటికి వచ్చిందంటారా? ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు సార్? అసలు కథ మొదటికి రావడం కాదు సార్. అది ఇప్పుడు మీకు కొన్ని పరిణామాలు ఎలా ఉంటున్నాయంటే, రీసెంట్ పాస్ట్లో సునీతమ్మ 25 వెళ్ళి కలిసి గవర్నమెంట్ మీద ఇమ్మెన్స్ ప్రెషర్ పెట్టినప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇది గౌరవ హైకోర్టు త్రూగా కొన్ని వెరిడిక్ట్స్ ఆల్రెడీ వచ్చి ఉన్నాయి దీనికి సంబంధించిన దాంట్లో. సార్, ఇది ఏంటంటే ఒక కాన్స్పిరసీ థియరీని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళ దాన్ని జస్టిఫై చేసుకోవడానికి చేస్తున్న ఒక ప్రయత్నం కింద దీన్ని అభివర్ణించాలి. ఇక్కడ సిట్ 1 రిపోర్టు ఏబి వెంకటేశ్వర గారిది, మహాంతి గారి సిట్ 2 రిపోర్ట్లో అవుట్కమ్ మీద ఎవరు వర్క్ చేయట్లే సార్. ఈవెన్ గౌరవ సిబిఐ కూడా ఈ విధంగా వర్క్ చేస్తూ ఇప్పుడు అవినాష్ రెడ్డి గారి కేసు గౌరవ సుప్రీంకోర్టు త్రూగా ఆయనకి బెయిల్ ఎక్స్టెన్షన్ ఇవన్నీ అంత దగ్గర మళ్ళీ కొత్త ఎఫ్ఐఆర్ అని అడవడం స్టార్ట్ చేస్తారు. దీని పూర్వపరంలో ఒకసారి వెళ్తే సార్, ఎవరు మన ఆయన పేరేంటి శంకరన్న కొడుకు డాక్టర్ వెళ్ళి లోపలికి వెళ్ళాడు, దానికి పర్యవసానాల్లో నాకు 20 కోట్లు బ్రైబ్ ఇవ్వబోయాడు అన్న చెత్త చెదరానికి ఆ రోజున్న గౌరవ న్యాయస్థానంలో ఈ వీడియో ఫుటేజీలతో సైతం దాన్ని ప్రొవైడ్ చేసిన తర్వాత దానికి దీనికి సంబంధం లేదని అది వెరిడిక్ట్ వచ్చి ఉంది. దీంట్లో క్రిటికాలిటీ ఏంటంటే, ఈ వీడియో ఫుటేజ్ అంతా ఇప్పుడు డిజాల్వ్ అయిపోయింది. అంటే దీళ్ళు ఏంటంటే అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఇప్పుడు తీసుకుని ఏం చేస్తారు, జీరో ఎఫ్ఐఆర్ ప్రకారం బ్యారక్లోకి అసలు చెప్పాలంటే ఆ రోజు గౌరవ సూపరింటెండెంట్ ఆఫ్ జైలర్ కూడా గౌరవ న్యాయస్థానానికి ఇచ్చిన దీంట్లో 2 డిఎస్పీలతో సైతం క్రిస్టల్గా చెప్పారు, అసలు దస్తగిరిగాడు ఉంటున్న బ్యారక్కి దీనికి సంబంధమే లేదు. వీళ్ళు ఏ డబ్బుల కోసం అయితే ఆయన్ని చంపారో కంచె చేను వేసే పరిస్థితి తీసుకొచ్చినప్పుడు గుడ్డిగా ఆడనే పనికిమాల లేదా దస్తగిరిగాడిని నమ్మితే ఎవరేటి చేస్తారు? ఇప్పుడు వాస్తవానికి వాడి క్యారెక్టర్ ఏంటి, వాడి ఇదేంటి, ఒక బ్రోటల్ మర్డర్ చేశారని గౌరవ సుధా మేడం గారు సిబిఐ ఆఫీసర్ క్రిస్టల్గా చెప్పారు ఆ రోజు. ఇట్స్ ఎ బ్రోటల్ మర్డర్ విత్ రాబరీ అనేది. రాబరీ మర్డర్ 2 ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దీని మీద ఇంకా అసలు మీకు ఒక విషయం చెప్తా, ఇతను జైల్లో ఉన్నప్పుడు 3 నెలల పైచీలకి జైల్లో ఉన్నప్పుడు ఇతన్ని గౌరవ న్యాయస్థానానికి 10 సార్లు ప్రజెంట్ చేశారు. ఆ రోజు ఏ రోజైనా ఇతను గౌరవ న్యాయస్థానానికి ఉటంకించి చెప్పిన ఉదంతో ఒకటి చెప్పండి. అసలు ఒక్కసారి కూడా ఈ క్రిటికల్ సిచ్యువేషన్ ని ఎలాబరేట్ చేయకుండా, ఉదాహరణకి శంకరన్న కొడుకు డాక్టర్ వచ్చి నాతో బేరసారాలు అడిగిన కానీ ఇవి ఏ రోజు కూడా గౌరవ న్యాయస్థానం నోటీసులోకి తీసుకెళ్లే. వాళ్ళు ఈ వాజ్ ఇన్ ప్రిజన్. మరి ఏంటిది? ఇది ఎక్కడ కొత్త కాన్స్పిరసీ థియరీస్? దాని అంతరం వచ్చిన పరిణామాల్లో గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అర్జెంట్తో పరిశీలించగలిగితే మీరు వెనకాల డిస్ప్లే చేయండి, అర్థం అవుతుంది. ఇట్స్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్ కదా. సో ఇక్కడ మీకు పరిణామాలు ఏంటంటే, వీడు సునీల్ కలిపి చేసిన ఒక మర్డర్ ఈ రోజు దాకా దానికి తేల్చకుండా ఇంకా సెలవులు పలవలు ఎన్నాళ్ళు, ఇది నాకు అర్థం కాదు. వీళ్ళు ఏంటంటే రాజకీయ క్షేత్రంలో పొలిటికల్ ఆశావాహులుగా తండ్రి తర్వాత కొడుకు ముఖ్యమంత్రులు అయిపోయారు కాబట్టి మా కుటుంబం త్యాగధనులు అన్న కాన్సెప్ట్ డిఫరెంట్ కాన్స్పిరసీ థియరీని బయటికి అడాప్ట్ చేస్తున్నప్పుడు ఎంపీ స్థానం కోసం అని ఇండైరెక్ట్గా వాళ్ళ నాన్నగారే మరి ఎన్నోసార్లు లక్షసార్లు విశ్లేషించి చెప్పినాను. వివేకానంద రెడ్డి సారే అవినాష్ రెడ్డి గారి గెలుపు కోసం జమ్మలమడుగు పద్మావతి గారిని వీళ్ళందరినీ కన్విన్స్ చేసిన వ్యక్తి ఆయన. ఇంటికి వచ్చే ముందు రాత్రి 11 దాకా ఆయన ప్రచారంలో ఉన్నాడు. 10:30-11 దాకా వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చారు. తెల్లారు చేసిన ఈ పనికిమాల నేతలు చేసిన పని సార్. పోలీస్ డబ్బులు కూడా రికవర్ చేసింది కదా. దీనికల్లా డైమండ్ వ్యాపారం, రాధాకృష్ణ బెంగళూరు, ఇవన్నీ పాత కథలు కదా ఇవన్నీ. దీంట్లోంచి అవుట్కమ్ గౌరవ సిబిఐ డెరైవ్ అయినప్పుడు యాడ్ నుంచి కొత్త కాన్స్పిరసీ. ఇది ఏంటంటే సుప్రీంకోర్టులో అల్లజడి సృష్టించడానికి మళ్ళీ జీరో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. వెనక్కి వెళ్ళి ముందుకెళ్ళి ఎందుకంటే ఇది దిస్ ఫెలో ఇన్కన్సిస్టెంట్ అబద్ధాలు చెప్పడంలో దస్తగిరికి ఆయన మించిన వాళ్ళు లేడు సార్. ఆ ప్రసాదం కూడా అలాగే వాళ్ళు చేశాడు అబద్ధాలు చెప్పి. సో ఇట్లా ఈ ప్రైమరీ మోటే అబద్ధాలు చెప్పుకుంటే ఇంకో 4 అబద్ధాలతో ఇంకో 4 రోజుల పాటు ప్రజల్లో చర్చనీయాంశం చేయడం, అవినాష్ రెడ్డికి అనిశ్చితి క్రియేట్ చేయడం, ఇదే కాన్సెప్ట్ ముందుకెళ్తున్నాడు. ఓకే, సో అంతే తప్ప కేవలం చర్చ కోసమే తప్ప మిగతా అంతకుమించి ముందు పోయే పరిస్థితి లేదు. ఏముంటుంది ఇంకెంతకన్నా? ఇప్పుడు గౌరవ సిబిఐ సిట్ 1 సిట్ 2 రిపోర్ట్లో అవుట్కమ్ ఈ రోజుకి డెరైవ్ అయినప్పుడు కంక్లూజన్ రిమార్క్స్ వాళ్ళే ఇచ్చుంటే ఇట్ ఈస్ ద మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. అంతే కదా. ఆ రోజు దొరికినట్టు ఎత్తి కూర్చోబెట్టి ఉందరు. దొరికినోడు వీడే, చేసినోడు వీడే, అప్రూవర్ వీడే, అన్నీ వీడే అయినప్పుడు వీడు ఇంకా అసలు విషయం ఏం చెప్పాలంటే, ఎవడైతే కిరాయి హంతకుడు ఉన్నాడో వాడి పేరు చెప్తే 5,000 ముద్దలు టాలీ అవుతాయి. ఇప్పుడు 4 టాలీస్ వస్తున్నాయి సార్. ఇది చెప్పడం నేను ఇప్పటికి 1,00,000 సార్లు ప్రజెంట్ చేశాను. ఏంటి ఆ డోర్లు ఎరగొట్టి లోపలికి వచ్చినాయి అన్ని వీడు చెప్పేవన్నీ అబద్ధాలే కదా. ఆ గంగిరెడ్డి గారు లోపలికి తలుపు తీస్తే వచ్చాము, ఇవన్నీ పకోడీ కబుర్లు సార్.
ఫైనల్ అవుట్కమ్ ఏంటంటే ఏం చెప్తారు సార్ అసలు ఇందులో అవుట్కమ్ కాదు సార్, ప్రతిరోజు దీన్ని ఒక మాస్టర్ పీస్ కింద బయటకు తేయడం, ఉమ్, దీంట్లోంచి ఏదో అయిపోతున్నట్టు, అవినాష్ రెడ్డి చుట్టూ రాజకీయం నడిచినట్టు ఒక కాన్స్పిరసీ థియరీని అడాప్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. దీని Okay. అవుట్కమ్ ఎప్పటికి డిరైవ్ అవుతారు, ఎప్పటికి ఎవరు ఇది ఉమ్, ఆ వ్యాసంలో మళ్ళీ మొదటికి వస్తున్నారు వీళ్ళు, ఓకే మళ్ళీ జీరో ఎఫ్ఐఆర్, వాళ్ళు మళ్ళీ అన్వేషించినట్టు, నిజంగా వీడి చెప్పింది వాళ్ళు ఇప్పుడు కాన్ఫిడెన్స్ లోకి తీసుకున్నట్టు 4 రోజులు కథ నడిపిస్తారు. ఉమ్, ఇప్పుడు ఫైల్ పుటప్ అయి సిబిఐ కొంత ఫైల్ పుటప్ చేసి పెట్టింది, సిట్ 1 సిట్ 2 రిపోర్ట్లు ఉన్నాయి, గౌరవ హైకోర్టులో దీనికి సంబంధించిన కొన్ని వెరిడిక్ట్స్, కొంతమందికి బెయిల్ ఏ ప్రమాణాలతో ఇచ్చారో చూసారు కదా. ఎస్ సార్. అవేవి లేకుండానే వీళ్ళు చెప్పిన కథలన్నీ గౌరవ న్యాయస్థానం కన్విన్స్ అవ్వలే కదా ఈ రోజు దాకా. అంతేగా. పోతున్నాడు కదా ప్రతిసారి, ప్రతి వాయిదాకా పోయి ఎదమ వేసుకుని అక్కడ నిలబడి చెప్పాల్సింది చెప్పి వస్తున్నాడు, ఎవడు వెంటనే ఎవరు కన్విన్స్ అవుతున్నారు. ఎస్ సార్. బికాస్ ప్రతిదానికి ఒక రీజనింగ్ అండ్ లాజికల్ ఎథిక్స్ కనబడిస్తేనే కదా దాని మీద కన్విన్స్ అవుతాడు ఎవడనా. అవును. ఎన్నాళ్ళు చెప్తారు ఈ కథలు, పెట్ట కథలు, డోర్ ఎరగొట్టి లోపలికి వెళ్ళాం, మాకు డోర్ ఎరగొట్టలేదు సార్, తలుపు తీసుకున్నాం అంటే ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ తిన్నకుంటారా, ఖచ్చితమైన సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అన్ని కోర్టులో ప్రజెంట్ చేసి ఉన్నాయి. అవును. ఎరగొట్టిన దానికి డోర్ తీసిన దానికి తేడా ఉండదు. అంతే కదా సార్. ఇవన్నీ కనబడుతుంటే ఎంతకంత అబ్బాయిస్తారు. ఉమ్, ఫోరెన్సిక్ నిపుణులు ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని గౌరవ న్యాయస్థానం ఈ దశగిరిగడ మాట ఏంటదా, ఫోరెన్సిక్ నిపుణులు ఇచ్చిందో వింటదా. అంతేగా. ఇన్వెస్టిగేషన్ ఎందుకు డిలే అవుతుందంటే హూ ఇస్ ద 5th కిల్లర్, ఓకే. ప్రొఫెషనల్ కిల్లరా లేకపోతే వీడితోనే ఈ ప్రొఫెషనలిజాన్ని ఏమైనా వేరే విధంగా ప్రవర్తించారని దాని మీద నడుస్తుంది ఇప్పటికి. ఓకే. అది ఫైనల్ అయితే కానీ ఈ కేసు కొలికి రాదు, ఎప్పటికీ రాదండి అది. వీళ్ళు ఎంతసేపు ఏంటంటే దీని ఇటు తిప్పటి తెప్పి అవినాష్ రెడ్డి చుట్టూ తిప్పుదామని నడిపిస్తుంటే ఎప్పటికవుతుంది అది. వీళ్ళకి అవసరం వచ్చినప్పుడల్లా దానికి అసలు బయట 2 రోజులకోసారి నిద్ర లేకడం, నిద్ర లేచినప్పుడల్లా దీనికి పాత కథ అంతా తవ్వడం, దానికి కొత్త అర్థం పరమార్థం మార్చి ముందుకు వెళ్తున్నారు. అది ఎలా కుదురుతుంది. సార్. ఇప్పుడు సుధా సింగ్ మేడం ఏదైతే రాసి ఇచ్చిందో, తర్వాత వచ్చిన రామ్ సింగ్ పరివర్తనలు పరిణామాలు అన్ని గౌరవ న్యాయస్థానం కన్సిడర్ చేసి కదా బెయిల్ ఇచ్చింది. సార్. ఒక డిఫరెంట్ యాంగిల్లో దీన్ని లీడ్ చేయడానికి ట్రై చేస్తారనేది గౌరవ సుప్రీంకోర్టు కన్విన్స్ అయింది. అదర్వైజ్ అవినాష్ గారికి బెయిలే రాదు. అవును. ఆ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు. సార్. దిస్ ఈజ్ సుధా సింగ్ మేడం వర్సెస్ రామ్ సింగ్. రామ్ సింగ్ అనే వ్యక్తి చేసిన కాన్స్పిరసీకి ఈ రోజు దాకా దానికి తల్ల పీక్కుంటారు. ఎందుకంటే అవినాష్ రెడ్డి గారిని ఫిక్స్ చేయడానికి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ డ్రైవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాడు. అది ఎప్పుడైతే మెటీరియలిస్టిక్ వేలో అది మెటీరియలైజ్ కాలేదో ఆబ్వియస్గా ఏమవుతుంది. సార్. పైన ఉన్నాడు మనోడే కదా అని కథ నడిపించిపోయారు. పైన ఉన్నాడు రిటైర్ అయిన తర్వాత ఏం చేయాలంటే కాల్ తేలేసారు. ఆ రోజు దాకా అవ్వలేదు అది. ఇప్పుడు అందరూ వ్యవస్థలో అందరూ ఒకేలా ఉండరు కదా. వ్యవస్థలో అందరూ ఒకేలా ఉంటే మీరు అన్నది అనుగుణంగా ఉంటుంది. కానీ వ్యవస్థ ధర్మ పరిరక్షణ కోసం ఎక్కడో ఒక దగ్గర ధర్మం 4 పాదాల మీద లేకపోయినా ఒక పాదం మీద ఉంటుంది. ఉన్నదే అవుట్కమ్ ఈ రోజుకి ఇక్కడ దాకా. ఓకే. కానీ ఆ మానసిక సంఘర్షణ ఉన్నది ఉంటుంది చూడండి అవినాష్ రెడ్డికి. సార్. ఎవరిస్తారు ఇది, ఎందుకు ఇది అంటే కుటుంబాలలో కలహాల కింద దాన్ని పోర్ట్రేట్ చేస్తూ సార్ కలహాలు లేని కుటుంబంలో కలహాలు క్రియేట్ చేయడం అంటే ఎలాగంటే ఇదే కారణం. ఇప్పుడు నిజంగా అవినాష్ రెడ్డి గారు అనుకుందాం ఎగ్జాంపుల్, ఫస్ట్ కేసు సినారియోలో అవినాష్ రెడ్డి గారు అన్నప్పుడు ముందు రోజు రాత్రి దాకా వివేకానంద రెడ్డి గారు ఎందుకు పనిచేస్తారండి. అంతేగా సార్. ఇప్పుడు ఆ లాస్ట్ టైం ఎమ్మెల్సీ ఎలక్షన్ జ్ఞాపకం తెచ్చుకోండి. ఆయన వెనకాల గోతులు తవ్విన బ్యాచ్ ఎవరో తెలుసు. ఆ గోతులు తవ్విన బ్యాచ్లో ఇవాళ వాళ్ళు కానప్పుడే కదా ఈయన మళ్ళీ మోతుకొచ్చాడు. అంతే కదా. ఇప్పుడు ఈయన ఎమ్మెల్సీకి ఓడిపోవడానికి కారణం ఏంటో ఆయనకి తెలియలేదా. రాజకీయాలు నిలబట్టి ఉన్నాడు ఆయన కక్కలు డొక్కలు తినుకుని. సార్. ఏం చెప్తారు సార్ ఫైనల్ దానికి. ఏమీ లేదు సార్, ఒక పర్సనల్ వెంజెంటాతో జరిగిన ఒక మర్డరు. ఒకళ్ళు కొంతమంది దాని అనుగుణంగా వాళ్ళకు అనుగుణంగా మలుచుకుని దీంట్లోంచి ఒక రాజకీయ ఆవిష్కరణలు చేయడానికి చేస్తున్న విశ్వ ప్రయత్నంలో ఎప్పటికీ ఏమి సాధించలేరన్న విషయం గ్రహించలేకపోవడం చాలా బాధాకరమైన విషయం. లేకపోతే అధికారం ఉంటుంది కాబట్టి మనం ఏదైనా చేయొచ్చు అన్న దగ్గర అప్పుడు కూడా కొంతమంది అధికారుల ఆధ్వర్యంలో నడిచిన రామ్ సింగ్ గారి వారి పరిరక్షణ కూడా అవుట్కమ్ ఇవ్వలేదు. ఇది ఇంకొకసారి మళ్ళీ చరిత్ర ప్రూవ్ చేయబోతుంది. అంటే వ్యవస్థలు గౌరవిస్తే వ్యవస్థలు మనం ఎలా సహకరిస్తాయి, వ్యవస్థ ఏ విధంగా నిలబడుతుంది అన్న దానికి ఇది ఒక కేస్ స్టడీ కాబోతుంది. అంతకని ఇంకెళ్ళేది. ఓకే సార్. నెక్స్ట్ ఢిల్లీ ఎలక్షన్స్ సంబంధించి చూసుకుంటే రౌండ్కి ఉత్కంఠభరితంగా మారుతున్నటువంటి ఫలితాలు ఏంటి సార్, అసలు ఏం జరగబోతుంది ఢిల్లీ అంటే? సార్ నేను ఎప్పటి నుంచో ఒకే థియరీ చెప్తుంటాను. నేను ఎప్పుడు మాట్లాడేది దానికి కట్టుబడి ఉంటా. ఈ అన్నా హజారే అనే వ్యక్తిని ఆ రోజు బీజేపీ మూలాల నుంచి కాంగ్రెస్ నాశనం చేయడానికి స్టార్ట్ చేసిన ఒక ఉద్యమం సార్. ఈ అన్నా హజారే గారి ప్రోడక్ట్లు ఇప్పుడు నేను చెప్తున్న కేజ్రీవాల్, కిరణ్ బేడి గారు, ఆ రామ్దేవ్ బాబా. ఈ రామ్దేవ్ బాబా మూలికలు తొక్క తోటకూర అమ్ముకుంటూ ఎలా ఉన్నాడో తెలుసు. ఒక జిఎస్టీ పరిధిలో ఉన్నాడో లేదు కూడా ప్రజలు నిర్ణయించండి, నేను కాదు.
సార్. ఎందుకంటే మీరు కొనడానికి దేనికైనా బిల్లు ఇస్తాడేమో అనుకుంటే చాలాసార్లు చెప్పారు. ఉమ్, ఈ కిరణ్ బేడి గారు ఢిల్లీలో నిలబడ్డారు, ఓడిపోయారు. తదనంతర పరిణామాల్లో కేజ్రీవాల్ ఆవిష్కరణ, ఉమ్, నెక్స్ట్ ఈవెండి పాండిచ్చేరి పంపించి కాంగ్రెస్ అసలు కంచుకోట సదరన్ స్టేట్లో ఎత్తి కొదేసేసారు. ఉమ్, ఇంకా మిగిలిన ఆప్షన్ ఈ కేజ్రీవాల్. దేశంలో కాంగ్రెస్ ఎక్కడ ఉందో ఓటు బ్యాంకులు సర్వనాశనం. ఎందుకు ఓవైసీ గారు వాళ్ళు ఒమర్ అబ్దుల్లా గారు భలే చెప్పారు, ఉమ్, కలిసి ఉంటే కనీసం ఎవరికైనా బట్టికుంటే బలిచాకైనా తెలియదురు, ఇడిపేసి వచ్చారు కాబట్టి ఎలా ఉందో అన్నది బ్రహ్మాండంగా చెప్పాడు ఆయన ఒమర్ అబ్దుల్లా గారు. సార్. మీరు ఇంకోటి గమనించుకోండి, ముస్లిం ఓటు బ్యాంక్తో సర్వైవ్ అయింది ఈ రోజు దాకా ఆమ్ ఆద్మీ బ్యాంక్ దగ్గర 10-14 స్థానాల్లో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో. ఉమ్, సో ఇక్కడ 10-14 స్థానాల్లో రెండింటికి సెంటర్ అయ్యాడు. అవతల కాంగ్రెస్కి పర్లేదు, కేజ్రీవాల్కి పడక బీజేపీ అండ్యూ అడ్వాంటేజ్ తీసుకుని ఎత్తింది. మెయిన్ ఏంటంటే సార్, ఒక ప్రోడక్ట్ని ఎక్స్పైరీ దాకా వాడే గుణం బీజేపీకి ఉంది. ఉమ్, ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ నెంబర్ 2లో ఉన్న గుజరాత్ని కూడా ఎత్తేసారు అక్కడ. ఉమ్, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ. పంజాబ్ కుదేలు చేసేది, వాళ్ళు కొట్టుకుని చచ్చే కెప్టెన్ను మన సిద్ధు కొట్టుకుని చచ్చిన కారణానికి ఎత్తిపోయింది కాంగ్రెస్ అక్కడ. మీకు అర్థమైందా? ఉమ్, మూడోది, ఇక్కడ ఈ పార్టీ ఎప్పుడైతే రెండో స్థానాన్ని ఆక్యుపై చేసిందో వాళ్ళ పని సులువైపోతుంది. సరే. కాంగ్రెస్ లేని పోరాటానికి బీజేపీకి వెసులుబాటు అన్నమాట. ఉమ్, ఎందుకంటే కాంగ్రెస్ అన్నది సెక్యులర్ భావం, ముస్లిం ఓటు బ్యాంకు, అండ్ మోర్ ఓవర్ సమ్ కన్సాలిడేటెడ్ ఓటు బ్యాంక్ స్థిరంగా వాళ్ళకి 30% అలా స్టాండర్డ్గా ఉంటూనే ఉంటుంది రెస్పెక్ట్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్. ఉమ్, దాన్ని మైన్యూట్ చేసి 6 డెసిమల్స్లోకి సింగిల్ డిజిట్స్కి తేడంలో ఒక ఆమ్ ఆద్మీ పార్టీ చాలా సక్సెస్ నెరేషన్స్ రాసుకుంటూ వచ్చింది. ఓకే. ఆ సక్సెస్ నెరేషన్స్ అవుట్కమ్ అంటే ఇక్కడ మనకి ఎంఐఎం పార్టీ కూడా చూడండి, ఉమ్, ఎంఐఎంని ఆమ్ ఆద్మీ పార్టీని ఒకేసారి ప్రయోగించిన కారణంగా మొన్న ఎలక్షన్స్లో ఎక్కడా అసలు కాంగ్రెస్ తేరుకోలేని పరిస్థితి వచ్చింది జాతీయ ఎలక్షన్స్లో కూడా. ఓకే. ఏమనంటే మేము జాతీయ ఎలక్షన్స్లో బీజేపీకి ఇస్తారు. మూడో కారణం ఒకటి ఏంటంటే, అక్కడ ఖచ్చితంగా అది గవర్నర్ జనరల్ కంట్రోల్లో ఉంటుంది. తెల్లారు లేచి జుట్లు పీక్కుంటా ముఖ్యమంత్రి ఏమీ చేయలేడు, ఉమ్, వాడి చేతిలో ఏమి ఉండదు అక్కడ. ఉమ్, ముఖ్యమంత్రి ఓన్లీ నామకావస్థ బినామీ పోస్ట్, అది గవర్నర్కి కొంచెం సూపర్లేటివ్ పోస్ట్ ఢిల్లీ సార్. కేంద్రపాలిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రులు అంటే. ఎందుకంటే సూపర్ పవర్స్ అని కేంద్రపాలిత ప్రాంతాల్లో గవర్నర్ చేతిలోనే ఉంటాయి, లా అండ్ ఆర్డర్, పోలీసు అంతా. ఇంకేమీ లేదు ఎందుకు వీళ్ళకి, ఓన్లీ ఉడే వ్యాపారం అక్కడ కూర్చొని. ఓకే. ఢిల్లీ ప్రజలు ఆలోచించింది ఏంటంటే, ఈ రోజు తెల్లారేచి ఈ గవర్నర్ ఈడు కొట్టు చచ్చేదానికి అవసరమా అని ఒక కోణం ఉంటుంది. రెండోది బీజేపీ ఇంకా చాలా ఇంక పక్కెళ్ళి ఆడుకో అని చెప్పిన కోణం. ఈ రెండింటి సారాంశం ఏమవుతుందంటే ఎలక్షన్ ఈ విధంగా ఉంటుంది. ఓకే. అంతకని ఇంకెళ్ళి కానీ దాదాపుగా 10 స్థానాల్లో 100, 150, 200, 300 డిఫరెన్స్తో ఓట్లతోనే లీడ్ అవుతా ఉంది. అది చాలా డేంజర్ సార్. మీరు ఈ 2014 నరేంద్ర మోడీ వచ్చిన కాడి నుంచి మీరు ఎలక్షన్స్ గమనించగలిగితే ఈ 100, 400, 500 స్థానాలే లాస్ట్ కొంప ముంచి వాళ్ళకి అనుగుణంగా మ్యాజిక్ ఫిగర్లకి మించిపోయిన ఫిగర్లు రావడానికే ఎక్కువగా వెసులుబాట్లు క్రియేట్ చేస్తాయి. 100-200 గేమ్లు అంటే మాత్రం కథ మర్చిపోండి మీరు. ఒకప్పుడు ఊహించుకునే వాళ్ళం, అర్రే ఎంత ఎడ్జ్ చేయాలని. నేను ఒకసారి బాగుండవమ్మా ఎలక్షన్ ఇలాంటివన్నీ చెప్తూ ఉండేవాడిని. బట్ రియాలిటీలో అవి చాలా 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 డ్యామేజ్లు క్రియేట్ చేస్తాయి. ఓకే. కానీ ప్రస్తుతానికి చూసుకుంటే మీరు దీంట్లో ఒకటి గమనిస్తేనండి, ఆంధ్రప్రదేశ్ అండ్ ఢిల్లీ రెండు చూసుకుంటే సామాన్య మానవుడికి ఎవడైనా ₹1 పని చేస్తాడంటే ఆడు ప్రజలకి అక్కర్లేదు. ఓకే. ఈ లాజిక్ గమనించండి. వీళ్ళకి ఎంతసేపు అభూత కల్పనలో చిటార కొమ్మను మిఠాయి పొట్లం కథలు చెప్తేనే బ్రహ్మాండంగా నచ్చుతాయి ప్రజలకి. అంతేకాని కామన్ మ్యాన్ని అడ్రస్ చేస్తూ కామన్ మ్యాన్ని అప్లిఫ్ట్మెంట్ కోసం ఏ వాజ్పేయి గారు అయితే చెప్పారు, విద్య, వైద్య, ఆరోగ్యం తప్ప ఫ్రీ ఇవ్వకూడదని. ఆయన చూడండి, విలేజ్ క్లినిక్లు, విలేజ్ మొహాళ్ళు ఇవన్నీ కట్టుకున్నాడు, చేసాడు. ప్రజలకి ఉచిత విద్య, లేకపోతే మెట్రో ట్రైన్లో ఫ్రీ పాస్లు, ఆడపిల్లలకి సగం టికెట్లు, ఇవన్నీ చేసిన తర్వాత కూడా కేజ్రీవాల్ ఎత్తిపోతల పథకం. రెండోది, ఇది బీజేపీ ప్లాంటెడ్ అయితే గ్యారంటీగా నేను చెప్పేది సిద్ధాంతమే. మూడోది ఏంటంటే, అది ప్రజలు కాదు, ప్రజలకు కావాల్సింది ఏంటంటే ప్రజలకు కావడం చేసినోడు కావాలనుకుంటారు. కానీ మాకు చేసినోడు అక్కర్లేదు అనుకోవడం. ఆంధ్రప్రదేశ్ ఇక్కడ కేజ్రీవాల్నే చూడాలి, అంతకని కేజ్రీవాల్ కంటే బీజేపీ థీరీ నడుస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ అండ్ ఢిల్లీ గురించే మాట్లాడాలి. ఆమ్ ఆద్మీ పార్టీ అన్నది పక్క తీసి ప్రజలకు నిజంగా నిలబడి చేసిన ఎందుకు కాదంటున్నారు అన్నది ఆలోచించుకోండి. ఒకటి లా అండ్ ఆర్డర్ ఆడి చేతిలో లేదు, వీడు ఏమీ చేయలేడని కంక్లూజన్కి వచ్చారు. రోజు గవర్నర్ జనరల్తో జుట్లు పంచేతి, ఆడి దేవాళ్ళు ఇది దేవాల చుట్టూ. నెక్స్ట్ మిగిలిన ఆప్షన్ ఉంటుంది, ప్రజలు స్థిర ప్రభుత్వమే కావాల్సింది అంటారు. లాస్ట్ లాజిక్ అది కంక్లూజన్. వాళ్ళు ఒకటే అనుకోండి, వాళ్ళ సవాళ్ళు చేస్తారు. కానీ బీజేపీ ఏమో లీడ్లో ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీ ఏమో ఇంకా అధికారంలోకి 4సారి రాబోతున్నామన్న ధీమానే వ్యక్తం చేస్తున్నారు. ధీమా వేరు, అక్కడ కథకాలి వేరు. లాస్ట్ రౌండ్ దాకా ఓపిక పడితే కథకాలే సార్, అందుకని. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారు తిన్నట్టు మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెరా మీడియా.